హాయ్ ఫ్రెండ్స్. అనుష్క, త్రిష అసలు వీళ్ళ పెళ్లి ఎప్పుడు? ఈరోజు అప్డేట్లు అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సౌత్లో క్రేజీ భామలుగా దూసిపోతున్న అందాల భామలు అనుష్క, త్రిషల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇద్దరు హీరోయిన్లు కలిసి పనిచేయని హీరోలు అయితే లేరు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలు అయితే నటించారు. 2 దశాబ్దాలుగా ప్రేక్షకులను మెప్పించారు. నటన పరంగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపునైతే దక్కించుకున్నారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో తమ బ్రాండ్ అయితే వేశారు. నేటి తరం కొత్త హీరోయిన్లు పోటీగా అవకాశాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలకి ఈ భామలిద్దరూ మంచి ఆప్షన్ గా అయితే కనిపిస్తున్నారు. ఇక చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున, రవితేజ లాంటి స్టార్లకు సరిజోడి ఈ భామలను చెప్పొచ్చు. సీనియర్ హీరోయిన్లు తీసుకోవాల్సి వస్తే మేకర్స్ ఖచ్చితంగా ఈ ఇద్దరు భామల పేర్లను పరిశీలనలోకి అయితే తీసుకోవాల్సిందే. ఇక చిరంజీవి తర్వాత జనరేషన్ హీరోలతోనూ భామ మనులు అయితే కలిసి పనిచేస్తున్నారు. ఇక స్టోరీ డిమాండ్ మేరకు తమను తాము సునాయాసనంగా అయితే మౌల్డ్ చేసుకుంటున్నారు. సో ఇలా కెరియర్ పరంగా తిరిగి చూడాల్సిన పని లేదు. మరో 5 ఏళ్ల పాటు తిరిగి ఉండదు. మరి పెళ్లి మాట ఏంటి అంటే మాత్రం సరైన సమాధానం అయితే దొరకదనే చెప్పాలి. ఇద్దరు ఇప్పటికీ 40 ఏళ్ళకి పైబడ్డారు. కానీ ఇంతవరకు వివాహ గడియలు మాత్రం రాలేదు. అప్పట్లో త్రిష వ్యాపారవేత్త వరుణ్ మానియన్తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ అది పెళ్లి వరకు దారి తీయలేదు. పొరపచ్చలు రావడంతో ఎంగేజ్మెంట్ తో ఆ బంధాలు ఫుల్ స్టాప్ అయితే పెట్టింది. ఆ తర్వాత త్రిష ఎవరితోనూ ప్రేమలోని పడిందే లేదు. సో పెళ్లి వార్త వచ్చింది లేదు. ఇక అనుష్క విషయంలో బలమైన ప్రచారం కూడా లేదు. ఆమె వయసు ఇప్పటికే 42 వచ్చేసిన నో మ్యారేజ్ అంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నా మనసుకు నచ్చిన కుర్రాడు దొరకలేదని అయితే దాటేస్తుంది. మరి భామలిద్దరూ 2024లోనైనా వివాహంతో దాంపత్య జీవితంలోకి అడుగు పెడతారేమో వేచి చూడాలి. చూద్దాం మరి ఏం జరగబోతుందో 2024. సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.